పక్క రాష్ట్రంకి వెళ్ళి మేనిఫెస్టో కూడా ఈయన రిలీజ్ చేస్తారు. ఇక్కడ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ అవనండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. మొత్తం కాంగ్రెస్కి నెక్స్ట్ టైం పవర్లోకి రావడానికి తెలంగాణ ఒక మోడల్ స్టేట్ కింద డెవలప్ అయిపోయింది. చూసారా తెలంగాణలో ఎలా డెవలప్ చేస్తున్నామో అలాగే మీ రాష్ట్రంలో డెవలప్ చేస్తామని ముందస్తుగా ప్రచారం మొదలుపెట్టేశారు. రేవంత్ రెడ్డి ఒక బిగ్ అసెట్ ఫర్ కాంగ్రెస్. నెక్స్ట్ డీకే శివకుమార్. సిద్ధరామయ్య ఉన్నంత వరకు ఒక లెక్క, డీకే శివకుమార్ వచ్చిన తర్వాత ఇంకొక లెక్క. వక్కలింగ కమ్యూనిటీకి చెందిన డీకే శివకుమార్ ఒక ప్రామినెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఒకటే కానే కాదు, ఎట్ ద సేమ్ టైం ఆయన ఫైనాన్షియలీ వెరీ సౌండ్, వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం కర్ణాటకలో కాంగ్రెస్ ఈరోజు గెలవటానికి ప్రధాన మూల కారణం కూడా. సో డీకే శివకుమార్ నిన్న ప్రమాణ స్వీకారం ఆల్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించింది, హైయెస్ట్ సర్చ్లో కూడా వెళ్ళింది. డీకే శివకుమార్ స్టాండింగ్ లైక్ నుంచుని సాష్టాంగ నమస్కారం చేస్తే ప్రజలందరూ ఒక రకంగా షాక్ అయి చూశారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన ప్రమాణ స్వీకారం నుంచి పార్టిసిపేట్ చేశారు. సో కర్ణాటకలో లిటరలీ స్ట్రాంగ్ పర్సన్ సీఎం అయిపోయారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా పంజాబ్ ఇప్పేశారు, కాంగ్రెస్ని బలపరిచేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన నుంచి బయటకు తీసుకొచ్చి గట్టిగా జెండా పాతేశారు.